బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక పోరు రసవత్తరంగా సాగుతుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార కాంగ్రెస్కు సర్పంచ్ స్థానాలు అత్యధికంగా వచ్చినప్పటికీ బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాలు రావడంపై టీపీసీసీ నేతలు 2, 3వ దశ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీ ముఖ్య నేతలు ఈ నెల 14న 17వ తేదీలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని నేతలతో మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం కష్టపడితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల నేతలకు సూచిస్తున్నారు. రెండో విడత పోలింగ్కు మరొక రోజు మాత్రమే ఉన్నందున గెలుపు కోసం మరింత హార్డ్ వర్క్ చేయాలని చెబుతున్నారు. అధికార పార్టీకి సర్పంచ్ స్థానాలు ఎక్కువే వచ్చినప్పటికీ బీఆర్ఎస్కు ఊహించిన దానికంటే తక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తాము మరింత ప్రోత్సహించి ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చేవని గులాబీ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. 2, 3 దశల ఎన్నికల్లోనూ ఆయా ప్రాంతాల నేతలతో ప్రోత్సహించే విధంగా వారు కూడా కసరత్తు చేస్తున్నట్లుగా తెలిసింది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలు మరింత ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలు మరిన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను పార్టీ కీలక నేతలు హెచ్చరించినట్లుగా సమాచారం. గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలవకుండా కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్స్ అత్యధిక స్థానాలు గెలవాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా తెలిసింది. తాము ఊహించిన దానికన్నా ఫలితాల్లో తేడా ఉంటే బాగుండదని మరికొందరికి కొంత ఘాటుగాని క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీకి కింది స్థాయిలోనే కేడర్ బలంగా ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే అన్ని ఎన్నికల్లో సులువుగా గెలుపొందే ఆస్కారం ఉంటుందని సూచించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ద్వారా జరిగే పనులు కాంగ్రెస్ ద్వారా అవుతున్నాయనే విషయాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేది సర్పంచులేనని గుర్తించాలని వారికి చెప్పినట్లు సమాచారం. ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు ఉన్నా టికెట్ల కేటాయింపులో అసంతృప్తిగా ఉన్న వారిని బుజ్జగించాలని, అదే సమయంలో పార్టీ నుంచి వేరే పార్టీలకి జంప్ కాకుండా అవసరమైతే హస్తం గూటికే చేర్చుకునేలా ప్లాన్ చేసుకోవాలని పార్టీ పెద్దలు స్థానిక నేతలకు చెప్పినట్లుగా తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక 2, 3వ దశ ఎన్నికల ప్రచారం వేగవంతం అందుకుందా? మనోజ్, ఏదైతే ప్రచారం అయితే ఏదైతే రెండో దశకు సంబంధించి కూడా ముగిసింది. రేపు 14వ తారీఖు సెకండ్ ఫేజ్ కి సంబంధించి పోలింగ్ ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 1 గంట తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అవుతాయి. కౌంటింగ్ అదే రోజు ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది. వార్డులకు సంబంధించి కావచ్చు, సర్పంచ్ సంబంధించి కావచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి రిజల్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, 2 ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 కూడా పోటాపోటీన ప్రచారం చేశాయి. ఓటర్లని ఆకర్షించుకునే విధంగా ప్రచారం మొత్తం కూడా సాగినట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీకి అనుకున్నటువంటి సీట్లు రాలేదని లోపాయకారంగా టీపీసీసీ నుంచి కొంత ఇన్ఛార్జీలకు ఒత్తిడి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ 2 కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత సర్పంచ్ ఉంది. దానికి సంబంధించి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం వల్ల రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. రానున్నటువంటి ఎంపీటీసీ మండల ఎలక్షన్స్ కావచ్చు, జిల్లా పరిషత్తులు రానున్న రోజుల్లో ఈ 2 ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా సింబల్ మీదే జరుగుతాయి. ఇవైతే వితౌట్ సింబల్ మీద జరుగుతాయి, అవి పార్టీ సింబల్ మీద జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రూట్ లెవెల్లో స్ట్రాంగ్ ఉండాలంటే ఎక్కువ సర్పంచ్ని గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, కొంతైతే క్లాస్ బీగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లే గెలిచినాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సొంత గ్రామాల్లో 2000 ఓట్లు ఉన్నటువంటి అదే గ్రామంలో చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సొంత గ్రామం అయినా కొన్ని చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది అధికార పార్టీ. సో అలాంటి చోట మీరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఎలా సాధిస్తారు? సొంత ఊర్లోనే మిమ్మల్ని చూసి ఓటేయలేదు అని కొంత పిసిసి కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీని కొంత ఇంకా డౌన్ చేస్తే
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేదు, ఇంకా తీసుకువెళ్లాల్సి ఉంది. ఏదైతే ఫస్ట్ ఫేజ్ కు జరిగిన తప్పు ఏదైతే ఉందో అది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 14-17 జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళా రిపీట్ అవ్వకూడదని కొంత క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్లయినా కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని రెండింటిని కూడా కొంత ఓట్ బ్యాంక్ విషయంలో దెబ్బతీసే విధంగా మొత్తం ఎత్తుగడలు వేయాలి. ఖచ్చితంగా మనం బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని కూడా కొంత అధిష్టానం కూడా సీరియస్ అయింది. 2 ఏళ్ల ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు వీటన్నిటికి సంబంధించి కూడా కొంత క్లాస్ పీకినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 2 పార్టీలు బలపరిచిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి ఎవరైనా గెలిచి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మన పార్టీ వైపు తిప్పుకునేందుకు తగు చర్యలు కూడా తీసుకోవాలి. రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో రెబల్ అభ్యర్థులు కొన్ని చోట్ల గెలిచే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా అధికార పార్టీ వైపు తిప్పుకుంటే కొంత గ్రామంలో కూడా డెవలపింగ్ ఉంటుంది, అభివృద్ధిగా ఉంటుంది, మొత్తం ఉంటుంది. కాబట్టి ఆ రెబల్ అభ్యర్థికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మన పార్టీ వైపు తిప్పుకోవాలని కూడా అధిష్టానం కూడా కొంతమందికి టాస్క్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మెజార్టీ ఎక్కువ అధికార పార్టీకి వచ్చినా గానీ ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో అని కూడా మొత్తం క్లియర్ గా అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మనం రామకృష్ణ, మీరు చెప్తున్న విధంగా కొన్ని గ్రామ పంచాయతీలు రెబల్ అభ్యర్థుల అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇరు పార్టీలో అట్లాంటి సమస్య ఉంది, వాళ్ళని ఏమైనా తప్పించే అవకాశం ఉందంటారా? ఇక ఇప్పుడు అయితే ఏం లేదు, అయిపోయింది. అన్ని డేట్లు అయిపోయినాయి, ఫైనల్ లిస్ట్ అయిపోయింది. రేపు పోలింగ్ ఉంది సెకండ్ ఫేజ్ సంబంధించి. ఖచ్చితంగా రెబల్ అభ్యర్థులు అయితే పోటీలోనే ఉంటారు. ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది. ప్రధాన పార్టీలతో పాటు రెబల్ అభ్యర్థి కూడా పోటీలో ఉంటారు. ఖచ్చితంగా ఆ అభ్యర్థి ఎవరి వైపు గెలిచిన తర్వాత ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు అన్నది కొంత ఆసక్తిగా ఉంటుంది. అలాంటి అభ్యర్థిని ఖచ్చితంగా అధికార పార్టీకి వస్తే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి కావచ్చు, గ్రామం కూడా డెవలప్ అవుతుందని అన్ని విషయాలు కులంకుషంగా రెబల్ అభ్యర్థులకు చెప్పాలి. చెప్పి మన పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఆ రెబల్ అభ్యర్థిని మలుచుకోవాలని కూడా ఆ కింది స్థాయి లెవెల్ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి మండల స్థాయిలో చెప్పడం జరిగింది. మండల స్థాయి వాళ్ళు గ్రామ లెవెల్లో మొత్తం కూడా ఇప్పటికే ప్రచారానికి బాగా భారీ ఏర్పాట్లు చేసి తిరిగారు, అన్ని కూడా చేశారు. గిఫ్ట్ల రూపంలో ప్రజలను ఆకట్టుకునే విధంగా చేయాల్సింది మొత్తం చేశారు. టౌన్ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్ళటానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని ఓటు వేయించుకున్న తర్వాత ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేసే పరిస్థితి. మొత్తం కూడా ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా కూడా గ్రామ స్థాయి ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కొంత ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రామానికి సంబంధించిన అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. తెల్లారి లెగిస్తే మళ్ళా ఫేస్ చూసుకోవాలి. ఏదైనా పని ఉన్నా కానీ గ్రామ లెవెల్లోనే మన సర్పంచే చేస్తాడనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాని నేపథ్యంలోనే గ్రామ స్థాయి ఎలక్షన్స్ కొంత ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.